రచ్చ త్రిబులర్ రచ్చ చేంజ్ చేయాలనుకుంటున్న కూటమి ఎవరైతే నర్సాపురం పార్లమెంటు పరిధిలో ఉన్నటువంటి ఆచంట, ఉండి, తాడేపల్లిగూడెం, భీమవరం, పాలకొల్లు, నర్సాపురం, తణుకు ఈ పార్లమెంటు పరిధిలోని అసెంబ్లీ కాన్స్టిట్యున్సీకి సంబంధించి తెలుగుదేశం పార్టీ, జనసేన పార్టీకి సంబంధించినటువంటి వాళ్ళందరూ కూడా అభ్యర్థులు పితాని సత్యనారాయణ గారి ఇంట్లో సమావేశమయ్యారంట రాత్రి 2 గంటల పాటు. ఇదేంటి, మనకేదో బీజేపీకి ఇస్తే ఇచ్చారు సీటు, అది రఘురామకృష్ణరాజుకి ఇస్తే మనందరికీ బలం ఏర్పడేది. సరే, రఘురామకృష్ణరాజుకి కాకపోయినా ఎవరికైనా ఒక ఇంపార్టెంట్ లీడర్, అసలు తెలుగుదేశం పార్టీకి ఇచ్చినా జనసేనకి ఇచ్చినా లేకపోతే బాగుండేది. మరి ఇప్పుడు ఈ సీటు ఇలా ఇవ్వటం వలన మనందరికీ కూడా నష్టం జరిగేటువంటి పరిస్థితి ఏర్పడుతుంది. కాబట్టి ఈ నష్టం నుంచి మనం కాపాడుకోవాల్సిన అవసరం ఉందని వాళ్ళందరూ తమ అభ్యర్థనని చంద్రబాబు నాయుడు గారి దగ్గరికి, అదేవిధంగా పవన్ కళ్యాణ్ గారి దగ్గరికి వెళ్ళాలని నిర్ణయించుకున్నారట. అంటే ఏం జరుగుతుంది, నర్సాపురంలో టిక్కెట్టు ఎవరైతే ఆయన రాజే, కానీ ఈ రాజు రాజే, ఆ రాజు రాజే, కానీ ఈ రాజు పోరాడినటువంటి రాజు, ఈ రాజు యుద్ధం చేసినటువంటి రాజు. అందుకని అక్కడ ఆ ప్రభావం ఆ 7 అసెంబ్లీ నియోజకవర్గాల మీద ఇబ్బంది అవుతుందన్న ఉద్దేశంతో వారు ఇప్పుడు వెళ్ళి వాళ్ళ ప్రయత్నాన్ని వాళ్ళు చేసే విధంగా ముందుకు వెళ్తున్నారట. అంటే దీనిపైన ఖచ్చితంగా చేంజ్ చేయాలి, అభ్యర్థిని మార్చాలి, అభ్యర్థిని మారిస్తేనే దీనికి ప్రతిఫలం ఉంటుంది తప్ప లేకపోతే నష్టం జరిగిద్ది అనేది వాళ్ళ ఉద్దేశం అంట. ఒకసారి బయట ఏదైనా ఉంటే ప్లే చేయండి. రఘురామకృష్ణరాజు గారు అంటే ఆంధ్రప్రదేశ్ కాదు, తెలుగు రాష్ట్రాల్లో తెలియని వారు ఉండరు. ఆయన ఎంపీ పదవితో చాలా సంతోషంగా ఉండొచ్చు. ఈ రోజున రాష్ట్రానికి జరుగుతున్న అన్యాయాన్ని ప్రశ్నించినందుకు ఆయన్ని అక్రమ అరెస్టు చేసి ఆయన్ని ఒక ఎంపీ అని కూడా చూడకుండా 3rd డిగ్రీ ప్రయోగించిన వ్యక్తి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి. ఇలాంటి జగన్మోహన్ రెడ్డిని క్వశ్చన్ చేసినందుకు ఈ రోజున త్రిబులార్ గారికి ఈ కూటమితో సంబంధం ఉన్నా కూడా ఈ రోజున ఎక్కడ ఆయనకి సీట్ రాకుండా జగన్మోహన్ రెడ్డి తన తొత్తుల ద్వారా చెంచాగిరి చేసి ఈరోజు కొంతమంది వ్యక్తుల ద్వారా బీజేపీ నుండి అడుగు. రైట్, ఐస్తి గారు ఏందండి, మొత్తానికి ఆ రచ్చలాగానే నడుస్తూ ఉన్నట్టుంది ఏంటి మొత్తానికి ఉండి జనరల్గా చెప్పండి. ఆంధ్ర ప్రజల్లో కానీ ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో కానీ ఈవెన్ ఉమ్మడిగా ఉన్నా విడిగా ఉన్నా ఒక సెంటిమెంట్ ఉంది వంశీ గారు. ఏ పార్టీ అయినా అధికారంలోకి వచ్చేది, ఆ అధికారంలోకి రావడం అనే అడుగులు గోదావరి జిల్లా నుంచే పడతాయని. గోదావరి జిల్లాలో ఏ పార్టీ వస్తే ఆ పార్టీ ఖచ్చితంగా రాష్ట్రంలో అధికారంలోకి వస్తుంది వంశీ గారు. అలాంటి గోదావరి జిల్లాలో దాదాపు మొత్తం కూడా అధికార పార్టీకి వ్యతిరేకంగా బాగా పోలరైజ్ అయి ఉన్న సమయం వంశీ గారు. గోదావరి జిల్లాని సెంటిమెంట్గా కూడా చూస్తారు. అలాంటి గోదావరి జిల్లాలో నర్సాపురం లోక్సభ పార్లమెంటు పరిధికి సంబంధించి మొత్తం 7 అసెంబ్లీ కాన్స్టిట్యున్సీస్ ఉన్నాయి వంశీ గారు. ఉండి, ఆచంట, భీమవరం, తాడేపల్లిగూడెం, తణుకు, నర్సాపురం, అదేవిధంగా పాలకొల్లు. ఈ 7 అసెంబ్లీ స్థానాల్లో కూడా జనరల్గా ఒక ఎంపీ అభ్యర్థి, అదేవిధంగా ఇటు ఎమ్మెల్యేలు ఇద్దరు కూడా సమన్వయంగా 2 కూడా బాగుంటే 7 పార్లమెంటు పరిధిలో ఉన్న 7 అసెంబ్లీ నియోజకవర్గాల్లో కూడా అంతో ఇంతో ప్రభావం ఉంటుంది వంశీ గారు. ఈరోజు రఘురామకృష్ణరాజు గారి ప్రభావం అంటే నర్సాపురంలో రఘురామకృష్ణరాజు గారికి ఇవ్వకపోగా బీజేపీకి సంబంధించి కూడా చాలా బలహీనమైన అభ్యర్థికి ఇచ్చారు అని అనేది ఆ 7గురి భావన వంశీ గారు. ఆ ప్రభావం ఏమన్నా మా మీద ఉంటుందేమో, ఎందుకంటే గోదావరి జిల్లాల్లో ఖచ్చితంగా గెలవాల్సిందే. 2 గోదావరి జిల్లాలకు సంబంధించి అన్ని గెలుచుకోవాల్సిందే వంశీ గారు. గెలుచుకుంటామనే ధీమాతో కూడా మహాకూటమి ఉంది. ఈరోజు ఆ కూటమికి సంబంధించి ఉన్నారు. అలాంటి పరిస్థితుల్లో ఈరోజు రఘురామకృష్ణరాజు గారికి ఇవ్వకపోగా మరో బలహీనమైన ఒక క్యాండిడేట్కి ఇవ్వడం ద్వారా ఆ ప్రభావం మా మీద పడుతుందేమో అన్న ఆందోళన వాళ్ళలో ప్రారంభమైంది. దానికోసమే పితాని సత్యనారాయణ గారి ఇంట్లో దాదాపు 2 గంటల సమావేశం అయినాక ఇక చంద్రబాబు గారిని, పవన్ కళ్యాణ్ గారిని కూడా కలిసి తమ అభిప్రాయం చెప్పి ఇంకా నామినేషన్కి చాలా సమయం ఉంది కాబట్టి ఇప్పటికైనా మించిపోయింది ఏమీ లేదు, మార్చాలి అని చెప్పి వాళ్ళందరూ కూడా కలవనున్నారు వంశీ గారు. ఓకే అండి, రైట్. ఇప్పుడే ఇంకో బిగ్ బ్రేకింగ్ అందింది. అనపర్తి నియోజకవర్గం బీజేపీ అభ్యర్థి శివరామకృష్ణరాజు ఆయన ఫోన్ స్విచ్ ఆఫ్ చేసుకుని వెళ్ళిపోయాడట. ఆయన ఫోన్ టికెట్ లిస్ట్ అనౌన్స్ చేసిన తర్వాత ఆయన ఫోన్ స్విచ్ ఆఫ్ చేసుకొని కంటెస్ట్ చేసే ఉద్దేశంలో లేడు అనేది ఇప్పుడు అందుతున్నటువంటి టాక్. మరి ఆయన పాపం ఎవరు బలవంతంగా తీసుకొచ్చారో తెలియదు, కానీ పాపం లిస్టు ప్రకటించిన తర్వాత భారతీయ జనతా పార్టీ క్యాండిడేట్ నేను పోటీ చేయని వెళ్ళిపోతే పరిస్థితి ఏంటి? ఎంత అవమానం అండి.
అసలు అంటే ఏం జరిగినట్టు అప్పుడు ఎంతటి ఒత్తిడి ఆ, ఒత్తిడా లేకపోతే ఆయన ఎవరైనా బలవంతంగా తీసుకొచ్చారా, లేక పురంధేశ్వరి గారిని ఓడించడానికి తీసుకొచ్చారా, లేకపోతే ఏం జరిగిందో తెలియదు కానీ బట్ అదైతే డ్యామేజ్ జరిగినట్టు అయింది మొత్తానికి. అంటే ఆయన ఫోన్ మామూలుగా ఛార్జింగ్ అయిపోయిందా, లేకపోతే ఎవరైనా ఫోన్ చేసి అనపర్తి నుంచి మీరు అసలు ఎట్లా వస్తారు ఇక్కడికి, అసలు మీకు ఏం తెలుసు ఎవరైనా ఫోన్ చేసి విమర్శలు చేస్తున్నారని చెప్పని ఎవరైనా ఇది చేస్తున్నారా, లేక ఆయన ఏదైనా ఇంకేదైనా కార్యక్రమంలో ఫోన్ స్విచ్ ఆఫ్ అయ్యారా తెలియదు కానీ మొత్తానికి ఫోన్ స్విచ్ ఆఫ్ అయిపోయిందంట. అందుకని ఇప్పుడు అందరూ ఆయన కోసం ట్రై చేస్తూ ఉన్నారట. మరి ఇప్పుడు అసలు చూడాలి మరి ఏం జరిగిద్దో. రైట్, చాలా సెన్సేషన్ థ్యాంక్ యూ అయ్యిందండి. థ్యాంక్ యూ. మీరు చెప్పిన పాయింట్ పురంధేశ్వరి గారిని ఓడించడానికే ఇక్కడ క్యాండిడేట్ మార్చారు అన్నది అసలు ఇప్పటివరకు ఐడియా వరకు వచ్చి ఉండదండి. లేదు, అది వాళ్ళకి చాలా క్లారిటీ ఉంది, పురంధేశ్వరి గారికి కూడా క్లారిటీ ఉంది. సో అలాంటిప్పుడు ఇదంతా ఆవిడ కూడా కూడా కావాలని దీన్ని చేస్తున్నారు. సీరియస్గా తీసుకుంటేనే ఏమైనా అది ఇబ్బందే. చాలా ఇది మంచి పాయింట్ అండి. రైట్, నెక్స్ట్ నెక్స్ట్ అండి